బాగుందన్న అప్పట్లో బ్రోదేవరు సినిమా ఎంత కామెడీగా తీసారో వాళ్ళు ముగ్గురు కాంబినేషన్లో మళ్ళీ ఒక సినిమా వచ్చింది. నాకు నిజంగా ఒక డిఫరెంట్ స్టోరీ అనిపించింది, చాలా బాగుంది. ఒక హర్రర్ మూవీ అంటే ఒక హర్రర్ స్టోరీ మాత్రం రివీల్ చేయగానే హర్రర్లో కూడా ఒక దయ్యానికి కూడా ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ప్రేమ అంటే ఏంటి, ప్రేమ ఇంత గొప్పదా అని మీకు సినిమా చూసినాక తెలుస్తుంది. అంత మంచిగా తీసారు. అంటే ఎప్పుడు కామెడీగా ఉండే హర్రర్ మూవీస్ అది కొంచెం ఉంటాయి కదా సిచ్యువేషన్స్, లవ్ స్టోరీస్. సో ఇందులో కొంచెం డిఫరెంట్గా థింక్ చేసిండు. అండ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. ప్రతి ఒక్కరు చూడండి, ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా. ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుతారు, సెకండ్ హాఫ్లో కొంచెం నవ్వుతారు, ఎండింగ్ మొత్తం ఇక క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఎమోషన్ ఉంది అక్క. కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. అండ్ ఇందులో రాహుల్ రమేష్ కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. ఇక ప్రియదర్శన్ అన్న కొంచెం అట్లా ఇట్లా తెలిసిందే, కానీ ఎక్కువ ఫోర్స్ఫుల్ కామెడీ అంటే రాహుల్ ఆయన పేరేం పేరు రాహుల్ అన్ననే అన్నది కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే అసలు పిచ్చగా నవ్వుకున్నా. నిజంగా చెప్తున్నా, థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, వేరే లెవెల్గా నవ్వుకుంటారు మీరు. వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో అసలు వేరే లెవెల్. విష్ణు అయితే అసలు యాక్టింగ్ న్యాచురల్ యాక్టింగ్, ఒక న్యాచురల్ నాని ఎట్లనో ఈయన కూడా ఒక న్యాచురల్ యాక్టింగ్ ఇచ్చి పడేస్తాడు. ఇంగ్లీష్లో ఏదేదో మాట్లాడతాడు, ఏదేదో ర్యాప్ చేస్తాడు. అంటే మనం ఈ మధ్యకాలంలో అబ్బాయిలు అయితే బాగా ర్యాప్ కొంచెం అమ్మాయిలు ఫ్లాట్ చేస్తారు కదా, ఇందులో విష్ణు అయితే దయాన్ని ఫ్లాట్ చేస్తాడు. బాగుంది బ్రో, ఓవరాల్గా సినిమా ఇస్ గుడ్. నిజంగా చెప్తున్నా, ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా అసలు ఎండింగ్ దాకా వేరే లెవెల్. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 గురించి వెయిటింగ్. నేను అది ఎట్లా తీసుకోవడో తెలీదు, బట్ తప్పకుండా పార్ట్ 2 తీయాలి. డైరెక్షన్ బాగుంది అక్క, చాలా బాగుంది. అండ్ ఇంకో